కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెద నేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించు బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 6వ అధ్యాయం 24వ అధ్యాయము 6వ వచనము నుండి దగ్గరగా 18 వరకున్న వచనాలలో ఉన్న విషయములను మనము ధ్యానం చేయబోతున్నాం. ముఖ్య వచనమే 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది. వినిచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. శక్తి చేత, బలము చేత కానిది ఆత్మమూలమున జరిగించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ వచనాలలో దైవజనుడైన మోషే దగ్గరగా మరి 40 దివారాత్రములు 40 రేయింబవళ్ళు దేవునితో పర్వతము మీద నుండినట్లుగా మనము ఈ వచనంలో చదివి ఉన్నాము. ఎందుకు పర్వతం మీద ఆయన ఉన్నారు? నిజానికి మోషేతో పాటు నాదాబు, అబీహు, అహరోను, హూరు, యెహోషువ అనబడిన వారు కాస్త దగ్గరగా సన్నిహితులై ఉన్నవారు. అయితే వీరు కూడా వచ్చారు, కానీ మరి కొందరు మోషేను మినహాయించి మిగిలిన వారు ఈ సీనాయి పర్వతం దిగువని వాళ్ళు ఉండిపోయారు. అయితే మోషే మేఘములో ప్రవేశించెను అని చూస్తున్నాం. అంటే సీనాయి పర్వతం అంతా మేఘము చేత నింపబడినది. ఆ మేఘములో ప్రవేశించిన ఈ దైవభక్తుడు కొండ పర్వతమునకు వెళ్ళి 40 రేయింబవళ్ళు దేవునితో గడిపి ధర్మశాస్త్రము నిబంధన పలకలను పొందుకుని ఆయన తిరిగి వచ్చారు. మరి
అహరోను హూరు అనబడినటువంటి వారు సర్వ సమాజంలో ఉన్న న్యాయ తీర్పులను ఏదైనా సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవారు. నాదాబు అబీహు అనబడిన వారు ఉన్నారు. యెహోషువ అయితే కొండ దిగువ భాగాన ప్రార్థన చేస్తూ వచ్చారు. చూడండి, మోషే ఒక్కసారి కాదు మరి సీనాయి పర్వతం మీదకు వెళ్ళినది. ఆయన దగ్గరగా 2-3 పర్యాయాలు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థించినట్లుగా దేవునితో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. చూద్దాం ఒకసారి దేవుని వాక్యంలో నుంచి ఆత్మీయులారా. నిర్గమాకాండం ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 9వ వచనం. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులుంటిని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, రాతి పలకలు కొరకై వారు అనగా మోషే 40 రాత్రింబవళ్ళు దేవునితో గడిపినట్లుగా మనం చూస్తున్నాము. ఇంకను మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ద్వితీయోపదేశకాండము 10:10 నేను మునుపటి వలె 40 పగళ్ళును 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపచేయుట మానెను. ప్రియులారా, 40 రాత్రింబవళ్ళు మోషే దేవునితో కూడా గడిపారట. దేవునితో కూడా ఉండినప్పుడు దేవుడు నిబంధన సంబంధమైన రాతి పలకలను, దేవుని 10 ఆజ్ఞలను రాసి ఇచ్చారు. అయితే ఈ 40 దినాలు మోషే గడపడం ఇజ్రాయేలునకు ఏంటంటే, అప్పుడు వారు ఐగుప్తులో 400 ఏండ్లున్నారు. వారు దేవుని నిబంధనను గైకొని దైవ క్రమములో నడిపించబడుటకు గాను వారికి నిబంధన అవసరమైనది కనుక దేవుని కృపను బట్టి అవి మోషేకు అందించబడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇజ్రాయేలుకి దైవిక చట్టం మోషే యొక్క ప్రార్థన వలన, దేవుని కృప వలన, మోషే 40 దినాలు దేవునితో గడుపుట వలన దొరికాయి. దేవునికి స్తోత్రం. ఈ మాటల నుంచి నా ఆత్మీయులారా, ఇప్పుడు చదివినటువంటి ద్వితీయోపదేశకాండం 10:10లో మనం చదివితే మరి నిన్ను నశింపచేయుట మానివేసెను అని చూస్తున్నాం. అంటే ఒక్క మోషే దేవునితో గడపడం ఇజ్రాయేలుకు మరి నష్టం అనేది లేకుండా దేవుని కోపము నుండి వారు తప్పించబడడానికి అవకాశం దొరికింది. ఒక్క మనుషుడు మరి 40 దినాలు గడపడం దేవుని యొక్క దైవ చట్టం ఇజ్రాయేలుకు వచ్చింది. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలు మీద ఏ విధమైన దైవికమైన ఉగ్రత అనేది లేకుండా దేవుని కనికరం అనేది వారికి దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. మోషే 2-3 పర్యాయాలు పర్వతం మీద ఉన్నారు. ప్రియులారా, మరి ఉండిన ప్రతిసారి మేఘం కమ్ముకోవడం, మోషే ఉపవాసం ఉండడం, 40 రాత్రింబవళ్ళు ప్రభుతో గడపడం. చూడండి, ఉపవాసము అనగానే మనము కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. మోషే సమస్తమైన బాధ్యతలను, భారములను ప్రక్కన పెట్టి దేవునితో గడిపాడు. ఈరోజు మరి దేవుని పిల్లలుగా మనం కూడా ఉపవాసం అంటే దేవునితోనే గడపాలి. ఉపవాసం ఉండి ఊరెళ్ళడం కాదు. ఉపవాసం ఉండి
వ్యక్తిగతమైనటువంటి దినచర్యను కొనసాగించడం కాదు. ఉపవాసం ఉండి దేవునితో గడపాలి. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని వెతకాలి. అప్పుడు ఆ ఉపవాసం యొక్క ప్రతిఫలం అనేది మనం పొందుకుంటాం. ఉపవాసం చేసినప్పుడు ఆ ఆత్మ సంబంధమైన అనుభవం మనం పొందుకోవాలి. ఉపవాసం చేసిన దినాల్లో అనేకులు ఆ అనుభవం ఎందుకు పొందలేకపోతున్నారో చెప్పమంటారా? వాళ్ళు దేవునితో గడపరు, మనుషులతో గడుపుతారు. తమ తమ దినచర్యను వారికి అనుగుణంగా జీవిస్తారు. వారి వ్యాపారం, వారి పని, వారి ప్రయాణం, వారి వ్యవసాయం, వారికి అనుదిన చర్య అంటే ఇలాగున చేయడం లోకంతోనే ఉంటారే తప్ప లోకమును తన సృజనాత్మకమైన మాట ద్వారా కలుగజేసిన సృష్టికర్త అయిన దేవునితో వారు గడపలేకపోతున్నారు. కనుకనే ఆ ఫలాన్ని పొందలేకపోతున్నాం. నా దేవుని పిల్లరా, ప్రేమతో చెప్పుచున్నాను, ఉపవాసం అంటే మరి మోషే పర్వతం మీదకి వెళ్ళాడంటే అర్థం ఏంటి? తనకుండిన బాధ్యతలన్నింటినీ ప్రక్కన ఉంచి దేవునితో ఉన్నాడు. కనుకనే ఆ దైవ ప్రత్యక్షత, తాను ప్రభువుతో గడుపుట వలన తనతో ఉన్న ఆత్మ సంబంధమైనటువంటి లక్షలాది కుటుంబాలకు దీవెనకరమైనటువంటి సత్యములు, ఉన్నతమైన దైవ ప్రత్యక్షత మోషేకు దక్కాయి. మరి క్రైస్తవ జీవితంలో ఉపవసిస్తున్నటువంటి ఆత్మీయులారా, దేవునితో గడుపుతున్నారా? లోకంతో గడుపుతున్నారా? బైబిల్ గ్రంథంలో ఎంతోమంది 40 దినాల చొప్పున చేసిన క్రియలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని నేను వివరించాలని ఆశించట్లేదు, కానీ మోషే దేవునితో గడిపాడు. మనము దేవునితో గడుపుదుముగాక. ఆమేన్. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపండి. దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులోండి మీ కృపాహస్తం మా అందరికీ తోడై ఉండునుగాక. శక్తి చేత, బలం చేత, కానిది ఆత్మ మూలమును జరిగించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.